చూడు కళ్ళనే కదా మనం వెజిటేబుల్సే తినాలి ఇప్పుడు శ్రావణ మాసం అంతా. మీరు కూడా వీళ్ళకంటే ఏమన్నా తెచ్చినామా? పాండు 10 అవుతుంది, ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు చాయ్ తాగాల. మీరేమో ఆట పెట్టారు, టీచర్ ఆట పెట్టారు. ఇవి అత్తరసలా ఇవి అవి ఏమంటారు వడలు, గులాబ్ జామున్ అవే వడ షేపు వేసి పారి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈరోజు సండే అనమాట. పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు. ఇవన్నీ బొమ్మల డబ్బా అయితే సాఫ్ చేసిర్రు. ఇదంతా చెత్త అంట, ఇంత చెత్త పెట్టుకున్నాం మమ్మీ. ఇంత చెత్త పెట్టుకున్నాం మమ్మీ. క్లీన్ చేయకుండా మా బొమ్మలే వాడతారు లేవని చెప్పేసి మా విన్నుగాడు వీడు కలిసి ఈరోజు మొత్తం మనకి సదిరిరమ్మంట. ఇవన్నీ చెత్త అంట, వడేయాలంట. ఎట్లా సదిరిరో చూపిస్తారు కదండి. పర్పుల్ పరుచుకొని వండుకో. మొత్తం ఖాళీ చేసినావా? ఇందులో వేసినావా? దీని నిండా ఉండే మీకు 2-3 సార్లు కూడా చూపించింటే. ఇప్పుడు చూడండి, మొత్తం సాఫ్ చేసేసుకుని వినండి. పెట్టేసుకో, ఇంకెక్కడక్కడ పెట్టేసుకో. టైం చూడండి 11:30 అయింది, పనులే అవ్వలేవు. చాయ్ ఎప్పుడు తాగి గప్పలు పెట్టి కూడా వస్తున్నాం. తీయండి. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే పూజ చేసుకొని ఎవరిదో ఇల్లు వస్తుందంట, వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో. సో ఇల్లు వస్తకైతే వెళ్ళిండు. చూడండి, కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే తెచ్చి పెట్టిరు, అన్నీ చేయాలి. పప్పు చారు చేయమన్నారు, పప్పు చారు అంట, చేద్దాం. అండ్ ఈ పల్లీలు అయితే ఎందుకు తెప్పించుకున్నా అంటే, ఇది పల్లీలతోటి ఒక స్నాక్ చూసిన అనమాట. సో అది చేద్దామని చెప్పేసి తెప్పించుకున్నా. యాక్చువల్లీ అయిపోయిండే, ఇంట్లో కొట్టుకుంటే వస్తాయి కానీ ఇప్పుడు కొట్టుకొని కూర్చున్నంత ఇది లేదు, టైం పడుతుంది. అందుకే బయట నుంచి తెప్పించుకున్నా. సో దీంతో ఒక స్నాక్ చూసినా, తెలిసి ఇది చాలా మందికి తెలిసిన స్నాకే, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించుకున్నా. సో ఇది చేస్తాను, చేసేటప్పుడు చూపిస్తాను మీకు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇదే పప్పు చేయాలి ఈరోజు. సో శ్రావణ మాసం కదా, నో నాన్ వెజ్ అనమాట. సండే వస్తే కూడా వీళ్ళకి తొందర వంట అయితే చేసుకుందాం. 11:30 అయిపోయింది. కప్పలు పెట్టుకుంటూ వస్తున్నాం ఎంతసేపు. ఏం కింద పెట్టినా అవసరం లేదు, తీదాన్ని. నీ ఇప్పుడు ఒక్కడు పెడితే సరిపోదు, నాకు ఊడ్చుడు తూడ్చుడు నాకు ఇబ్బంది అయితే. వండుకో కదా, లోపల పడేసే ఇందులో. ఆ మూల పడి ఊడ్చేటప్పుడు తూడ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ బయట సామాన్ పెట్టకు. ఇంకా అది పడేసేయండి, అంతేనా? అయ్యండి, నేను పడేస్తా. నేను పడేస్తా లేపు. వంట అయితే ఇప్పుడు అయిపోయింది. మేము చేసిన చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి రాత్రి అన్నం, ఇది వచ్చేసి రాత్రిది వంకాయ కూర, ఇది వచ్చేసి ఇప్పుడు వండిన అన్నం, ఇది వచ్చేసి ఇప్పుడు చేసిన పప్పు చారు, అండ్ ఇది వచ్చేసి ఆలూ ఫ్రై, అంతే. సో అంతే అనమాట, వంట అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చెనా చాట్ అయితే చేద్దాం. ఎట్లా ఎలా చూపిస్తా. ఈడొకటి మధ్యలో నేనే తలాడుకుంటే వేస్తాను రైడా అంటే, నాకు చేపియావా వంటలు అనుకుంటుంటాడు. ఏం చేస్తావు? ఏడకెక్కుతున్నావు? వంట అయిపోయింది. తిన్నాడు వంట ఏ చూడిగా కిచెన్ అంతా చూడు ఎట్లుంది చూడు. ఇప్పుడు ఇదంతా సర్దుకోవాలి. పోనోడు రేపు చేద్దులే, చిన్న వంటలు చేయాలి. నువ్వు ఇంత పెద్ద వంటలు నీకు రావు. సో చూడండి, పల్లీలు అయితే ఉడకబెట్టుకుంటున్నా. కొంచెం సాల్ట్ అయితే వేసిన అనమాట, తొందరగా ఉడుకుతాయి కదా. సో సాల్ట్ వేసి పల్లీలు అయితే ఉడకబెట్టుకుందాం. సో ఇవన్నీ ఉడికేలోపు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటా. ఏమేమి కట్ చేసుకుంటా అనేది మొత్తం కట్ చేసినాక చూపిస్తా. సో చూడండి, పల్లీలు అయితే ఉడికినాయి. ఇట్లా మంచి సాఫ్ట్గా ఉడకాలన్నమాట.
సో ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమేమి కట్ చేసిన అనేది చూపిస్తాను. చూడండి, వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్స్, టమాటాలు అండ్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకున్నా. ఇవన్నీ అయితే బౌల్లో వేసుకుందాం. కనిపిస్తుందా? కనిపిస్తుంది. వేసేదంతా వేసేదంతా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకు నొప్పున్నావురా? నీ దగ్గర వంట చేపిస్తలేనని బాగా పెట్టుకున్నట్టున్నావు మనసులో. వంటనే కావాలి. ఏదైనా చేతులే సాయంత్రం టైం అయిందరా, ఆల్రెడీ 1 అవుతుంది. ఇంకా స్నానం చేసుకోవాలేమో అట్టకాండి. అన్నీ వేసేసినాం, కొత్తిమీర కూడా వేసేద్దాం. నీకే నువ్వు అందులో ఎన్నోకి వేస్తున్నావు? అందులో ఎన్నో వేస్తున్నావు మమ్మీ? చెప్తా. చాట్ ఇది పల్లి చాట్, చనా చాట్. ఇప్పుడు చూపి ఇందులో అయిపోయి మంచిగా అనిపిస్తుందా? ఇది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకో. నన్ను చూపిరా, ఏం చేస్తున్నావు ఏమో. ఆల్రెడీ మనం ఆల్రెడీ మనం ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. గమ్మును వీడియో తీస్తున్న గమ్మును దంచుతా చూడు. వీడియో అయిపోయినాక వేస్ట్ తన్నుడు అంతా చూడు. నేను కారం అది వాడనంత తగినంత, అదే టేస్ట్కి తగ్గంత కారం. అండ్ ఇది వచ్చేసి చాట్ మసాలా. అది నాన్న తెచ్చిందా? నేను తెప్పించిన, ఈ రెసిపీ కోసమే తెప్పించింది. చాట్ మసాలా. ఓ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ ఉందిరా. నేను ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఎట్లా ఓపెన్ అయింది? ఆల్రెడీ ఓపెన్ అయిన ప్యాకెటే పెట్టినట్టున్నా. సో ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వండుకుందాం. ఒక 1/2 లెమన్ సరిపోతుంది. సీడ్స్ అని తీసేసి నిమ్మకాయ వండుకుందాం. బయట గాలి కూడా ఎట్లా పడుతుంది. పొద్దునంతా ఎండ కొట్టిండే బాగానే ఈరోజు. నిన్న నైట్ వర్షం పడిండే, మళ్ళీ ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది. లడ్డు వీడియో రికార్డింగ్లో ఉందా? లడ్డు ఉంది. సో లెమన్ కూడా వండుకుందాం. కంప్లీట్ ఒక 1/2 లెమన్ సరిపోతుంది. గబ్బోస్తుంది. గబ్బాసన లెమన్ వాసన నచ్చదారా? లెమన్ వాసన నచ్చది? నచ్చదు. నీకే నచ్చుతాదు, నాకు అస్సలు బాగా. ఇంకా ఏమి ఇక్కడ చూపు. ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ పల్లీలు అనేది వాటర్ లేకుండా సపరేట్గా తీసుకుందాం. డైరెక్ట్ అందులో కూడా వేయచ్చు, కానీ కొంచెం మన వాటర్ తడి పడుతుంది. రక్తం కాదు, పల్లీలు ఉడకబెడితే ఇట్లా అవుతాయి. కానీ ఇప్పుడు ఇందులో కొంచెం మన వాటర్ తడి కానీ పట్టదు కాబట్టి ఫస్ట్ సపరేట్ తీసుకొని తర్వాత అందులో వేస్తా. సో చూడండి, ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తే వెజిటేబుల్స్లో రెడీ. ఇది ఏంటి మమ్మీ? సలాడ్ అనొచ్చు, చెనా సలాడ్ అనొచ్చు, చెనా చాట్ అనొచ్చు, చెనా బేల్ అనొచ్చు, లేకపోతే మన భాషలో పల్లీలు పచ్చి కూరలు రెసిపీ అనొచ్చు. ఉడకబెట్టిన పల్లీలు పచ్చి కూరలు. చూపిమా, నీ ముఖమే కనబడలేదు. మరి అందుకే మొత్తం చూపి, ఇట్లా మొత్తం పైకి పెట్టుకే వీడియో. అయితే గిలబెట్టు. సైలెంట్ ఉండగా అల్లా పలుకుతుంది. కళ్ళు స్టార్ట్ చేస్తే ఒకలేదు. సో ఇంతే అనమాట. రెడీ. టేస్ట్ చేసి చెప్తా. సూపర్ ఉందా? నిజంగా నాకు నచ్చింది. ఇది మొత్తం తినేస్తా కూడా, వీళ్ళకి కూడా పెడతా. కానీ కారం ఎక్కువ వేసేసిన, కానీ నాకు నచ్చింది. నాకు వేల్పూరులు ఇవన్నీ బాగా నచ్చుతాయి. అందుకే ఇది చూసి ట్రై చేసిన. ఎప్పుడు నేను ట్రై చేయలే, అందుకే నాకు కొత్త డిష్లా గుర్తుంది.
మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది ఇది. మొత్తం తెలియని ఉంటే మీరు ట్రై చేసి చూడండి, సూపర్ ఉంది. మమ్మీ అదే అదే నీకు కారం మాకు నువ్వు పొత్త నీవే తింటావా? తిన్నానారా మొత్తం కూడా తినేస్తా, అంత బాగుంది అని చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి ఫ్రెష్ అయితే పనులు అయితే తర్వాత మళ్ళీ ఎడిటింగ్ వర్క్ చేసుకోవాలి, వీడియోస్ పెట్టుకోవాలి. దిస్ ఈస్ ఫర్ టుడేస్ వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, మన చెప్పాలనుకుంటా కామెంట్ చేయండి. ఇంకొకటి మళ్ళీ కలుద్దాం. బాయ్.